50 ohm ట్రైపాడ్ని ఎలా ఆపరేట్ చేయాలి, ఈ ట్రైపాడ్ని ఎలా వాడాలి అనే దానిపైన మేము వీడియో రికార్డ్ చేస్తున్నానండి. దీని ద్వారా మీకు ఏమవుతుందంటే మొబైల్ ఎలా ట్రైపాడ్ కనెక్ట్ చేసి వాడాలనేది క్లియర్గా అర్థమవుతుంది. బేసిక్గా మార్కెట్లో చాలా రకాల ట్రైపాడ్స్ ఉన్నాయి. 250 నుంచి 15,000 వరకు ట్రైపాడ్స్ ఉన్నాయి. అందులో మనకు అంటే ఒక మిడిల్ రేంజ్లో మంచి క్వాలిటీ ట్రైపాడ్ కావాలి అనుకుంటే యున్టెంగ్ అనే కంపెనీ ఉందండి. దీంట్లో యాక్చువల్గా మనం ఇప్పుడు వాడుతున్నది VCT 999 అనే మోడల్. ఇదే బ్రాండ్లో ఇంకో మోడల్ ఉందండి. దీని ప్రైస్ వచ్చేసి 3,200. మనం 3,000కి తీసుకున్నాము. ఇది ఆఫ్లైన్ పర్చేజ్ చేసాము, ఆన్లైన్ పర్చేజ్ కాదండి. ఇది అమెజాన్లో పర్చేజ్ చేయలేదు. రెండోది, జనరల్గా మనకి ఏదైతే రెగ్యులర్గా ఆపరేట్ చేసుకోవడానికి ఓ ట్రైపాడ్ కావాలనుకుంటే మనకి ఇంకో మోడల్ ఉందండి, VCT 630 అనే మోడలు. అది ప్రైస్ వచ్చేసి మామూలుగా ట్రైపాడ్ వచ్చేసి మనకు 1450 రూపీస్ అండి ట్రైపాడ్. మొబైల్ హోల్డర్ వచ్చేసి 350 రూపీస్. అంటే రెండు కలిపితే మనకు 1800 రూపీస్లో ఒక మిడ్ రేంజ్లో క్వాలిటీ ట్రైపాడ్ అనేది మనకు అవైలబిలిటీగా దొరుకుద్దండి. మనం ఎలా ఆపరేట్ చేయాలి? ఓకే, ఫస్ట్ దీనికి మొత్తం 3 లెగ్స్ ఉంటాయి. ఇవి 3 లెగ్స్ ఉంటాయి. 1 2 3 లెగ్స్ ఉన్నాయి. ఓకే, ఈ 3 లెగ్స్కి మనము హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. టోటల్గా 1 2 3 అంటే 3 ఫోల్డింగ్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఫోల్డ్ ఆల్రెడీ లాక్లో ఉన్నాయి. ఇవన్నీ చూడండి, అన్ని లాక్లో ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ మనం ఇది హైట్ ఎలా అడ్జస్ట్ చేయాలనేది ఫస్ట్ చూద్దాం. దానికోసం మనము ఈ లాక్ని అన్లాక్ చేయాలన్నమాట. ఇట్లా అన్లాక్ చేసినప్పుడు లెగ్ అనేది ఆటోమేటిక్గా కిందికి వచ్చేస్తుంది. ఇది హైయెస్ట్ అన్నమాట. సపోజ్ ఇది 1.5 feet హైట్ ఉంటుంది, 1.5 feet ఉంటుందండి. ఓకే, అంటే 18 inch ఉంటుంది. అలాగే సెకండ్ లెగ్ అన్లాక్ చేశాను, ఆటోమేటిక్ అదే వచ్చేసింది. చూడండి, అంత ఫ్రీగా ఉంటుంది మూమెంట్. మళ్ళీ లాక్ చేశాను. నెక్స్ట్ థర్డ్ లెగ్ ఆటోమేటిక్ అదే వచ్చేసింది. మళ్ళీ లాక్ చేశాను. ఎప్పుడైతే నేను ఇది లాక్ చేస్తానో ఇది ఇంకా మూమెంట్ ఉండదు, ఇంకా ఫిక్స్ అయిపోతుంది. టోటల్గా ఇప్పుడు మనకు ఎక్స్టాండ్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఇది ఆల్మోస్ట్ ఇక్కడ లాక్ అయిపోద్ది, ఇక్కడ ఈ పొజిషన్లో. తర్వాత మనం ఇట్లా లాక్ చేసామనుకోండి, ఇంకా ఇది కిందికి మీదికి అనేది మూమెంట్ ఉండదు, ఫిక్స్ అయిపోతుంది ఈ హైట్ అనేది. సపోజ్ చేయలేదు అనుకోండి, మనం ఇట్లా ఇది అన్లాక్ చేశాను, ఇది ఏంటంటే మూమెంట్ ఉంటుంది ఇలాగా. అదే మనం ఇక్కడ లాక్ చేసామనుకోండి, ఒకసారి జస్ట్ రైట్ సైడ్ రొటేట్ చేస్తే ఇక్కడ మనకు వాళ్ళు క్లియర్గా ఇచ్చాడు లాక్ అన్లాక్ అని. ఇటు చేస్తే లాక్, ఇలా చేస్తే అన్లాక్. ఇప్పుడు లాక్ చేసాం. ఇప్పుడు మనకు టోటల్గా కింద నుంచి 3 to 3.5 feet హైట్ వచ్చింది. ఇప్పుడు 3.5 feet హైట్ అన్నమాట ఇది. అంటే ఓన్లీ 3 స్టెప్లు ఉన్నాయి. 3 స్టెప్ లెగ్స్లో మనం 1 స్టెప్ లెగ్గే మనం ఓపెన్ చేసాం, ఇంకా రిమైనింగ్ 2 లెగ్స్ ఉన్నాయి. ఓకే, ఇది కూడా అన్లాక్ చేశాను. ఇప్పుడు ఇది 1.5 feet 1.5 feet 3 feet అయింది. మళ్ళీ పైన ఒక 1.5 feet అంటే 4.5 feet హైట్ ఇప్పుడు అయ్యింది. సెకండ్ ఫోల్డింగ్ ఓపెన్ చేయడం వల్ల మనకు 4.5 feet హైట్ వచ్చింది. మనకు ఈ ఆపరేషన్స్ తెలియాలన్నమాట. మన మొబైల్ ఎలా దీనికి హోల్డ్ చేయాలి. అయితే మొబైల్ని ఇక్కడ హోల్డ్ చేయడానికి సపరేట్గా యాక్చువల్గా దీనికి ఏంటంటే మనం డిజిటల్ ఫోటో క్యామ్ పెట్టుకోవచ్చు, నెక్స్ట్ వీడియో కెమెరా పెట్టుకోవచ్చు, అంటే వీడియో ప్రొఫెషనల్ కెమెరా పెట్టుకోవచ్చు.
మనం మొబైల్ పెట్టుకోవాలంటే దీనికి ఇంకో అటాచ్మెంట్ ఉంటుందండి. ఆ అటాచ్మెంట్ వచ్చేసి ఇది మొబైల్ హోల్డర్. దీనికి కూడా 2 కంట్రోల్స్ ఉన్నాయి, అంటే లాక్స్ ఉన్నాయి, అంటే స్క్రూ టైప్ ఉన్నాయి. దీన్ని మనం ఇట్లా ఓపెన్ చేస్తే ఇది ఫ్రీగా మూమెంట్ వస్తుంది అనమాట. 365 degrees ఓపెన్ అవుద్ది ఇది. తర్వాత ఇది ఓపెన్ చేస్తే ఈ పైన ఉన్న ఇంకో బటన్ ఓపెన్ చేస్తే మనకు మొబైల్ ఏ లెవెల్లో, అంటే మన మొబైల్ ఒక్కొక్కటి ఒక్కొక్క విడ్త్ ఉంటాయి. మనకి ఏ విడ్త్ కావాలో ఆ విడ్త్కు తగ్గట్టుగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫ్రీ అని ఉంటుంది, యారోస్ ఉంటాయి, అంటే లాక్ వైపు తిప్పితే లాక్ అవుతుంది, ఫ్రీ అన్న వైపు తిప్పితే ఫ్రీ అవుతుంది అనమాట. దీన్ని కంప్లీట్గా ఇట్లా బొటన వేలుతోటి ఇట్లా కంప్లీట్గా మనం 180 degrees ఇలా అంటే ఇది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోద్ది. ఈ హోల్డర్ వచ్చేసింది చూడండి, ఇది ఇప్పుడు ఫ్రీలో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇన్సెట్ చేయాలి అంటే దీంట్లోకి మళ్ళీ ఇది ఈ చివర్ ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ ఫస్ట్ ఇక్కడ ఇన్సెట్ చేయాలి. చూడండి, ఇన్సెట్ చేసేటప్పుడు ఇక్కడ యారోస్ ఉన్నాయి ఇట్లా, అంటే మనం ఇక్కడ పెడితే మనకు అవ్వదు, ఇక్కడ టచ్ అవ్వదు. కాబట్టి ఈ ఎడ్జ్లో పెట్టి, ఈ ఎడ్జ్లో ఇలా పెట్టి స్లైడ్గా ఇట్లా అంటే లాక్ అయిపోతుంది. ఇట్లా ప్రెస్ చేశారంటే ఆటోమేటిక్గా అదే లాక్ అయిపోద్ది. ఫ్రీగా ఉందండి, ఓకే, ఫ్రీలో ఉంది. నేను ఇక్కడ స్లైడ్ చేసి జస్ట్ ఇట్లా ఇట్లా పుష్ చేస్తున్నాను కిందికి, ఆటోమేటిక్గా లాక్ అయిపోయింది. లేదు ఇట్లా ప్రాబ్లం అనుకుంటే మీరే చేయితోటి ప్రెస్ చేయొచ్చు, ఇలాగా అదే లాక్ అయిపోద్ది. ఓకే, తర్వాత మనకి ఇది హ్యాండిల్, కెమెరాని మనం మూవ్మెంట్ చేసుకోవడానికి. ఈ హ్యాండిల్ దేనికంటే మనం కిందికి పైకి లెఫ్ట్ రైట్ ఇలా తిప్పుకోవడానికి అనమాట. ఇట్లా మొత్తం 360 degreesలో మనం తిప్పుకోవచ్చు దీన్ని మొత్తం. చూడండి, కంప్లీట్గా నేను రొటేట్ చేస్తున్నాను ట్రైపాడ్ని. ఓకే, కంప్లీట్గా రొటేట్ అవుతుంది. నేను ఇప్పుడు మళ్ళీ కిందికి కూడా అంటున్నాను నేను. చూడండి మొత్తం ఇది కూడా ఆల్మోస్ట్ 190 degrees రొటేట్ అవుతుంది. 360 అవ్వకపోయినా 280 degrees, ఆల్మోస్ట్ 280 degrees, ఆల్మోస్ట్ 180 పైనే తిరుగుతుంది అన్నమాట. ఇది కూడా రొటేట్ అవుతుంది. ఓకే, అయితే దీనికి సపోజ్ నేను అంతా కెమెరా పెట్టిన తర్వాత ఇలా మూమెంట్ ఉండకుండా ఉండడానికి ఒక పొజిషన్ ఫిక్స్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే ఈ స్క్రూ టైప్ ఉందో దీన్ని కంప్లీట్గా లాక్ చేయాలి. అప్పుడు మీకు ఇంకా కిందికి మీదికి అనేది లెఫ్ట్ రైట్ అనేది మూమెంట్ ఉండదు దీన్ని చేస్తే. ఈ 360 degrees ఏదైతే వేసామో ఇంకా 360 degrees అవ్వదు, కానీ టాప్ అండ్ బాటమ్ అవుతుంది. ఈ టాప్ అండ్ బాటమ్ కూడా లాక్ చేయడానికి ఇక్కడ ఇంకొక స్క్రూ టైప్ ఉంది. ఈ స్క్రూని మనం ఇలా రొటేట్ చేయాలి. ఇలా రొటేట్ చేస్తే ఇది లాక్ చేసాము. అప్పుడు మీకు అప్ డౌన్ అవ్వదు, లెఫ్ట్ రైట్ అవ్వదు, లాక్ అయిపోయింది. సపోజ్ ఇది స్టాండ్ అంతా ఇలా ఉండిపోయింది, నేను ఇదే మూమెంట్లో నేను లెగ్స్ ఏమీ మూమెంట్ చేయకుండా ఓన్లీ కెమెరా ఇంకొంచెం హైట్ పెంచాలనుకుంటున్నాను. ఇప్పుడు నాకు 4.5 feet హైట్ ఉంది, దీన్ని ఇంకా 5 feet చేసుకోవాలనుకున్నాను ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. దానికి నేనేం చేయాలంటే ఇది ఒకటి ఆల్రెడీ ఇక్కడ మనకు తిప్పడానికి ఒక బటన్ ఇచ్చారు. ఇది దేనికి అంటే హైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి. మనం ఇలా రొటేట్ చేస్తూ ఉంటే మనకు పైన ఉన్న కెమెరా ఏదైతే ఉందో అది మనకి ఏ హైట్లో కావాలంటే ఆ హైట్కి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక స్టేజ్కి వచ్చాక హైట్ ఫిక్స్ చేసి వదిలేస్తాం, అంటే ఈ హైట్ నాకు సరిపోతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది 5.5 feetకి వచ్చేసింది నేను ఇట్లా మూవ్మెంట్ చేస్తే. తర్వాత దీన్ని మరి కిందికి మీదికి అవ్వకూడదు కదా, దానికోసమని ఇటు పక్కన ఒక లాక్ ఇచ్చాడు. దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఒక లాక్ చేయొచ్చు అనమాట. ఈ హైట్ ఇంకా కిందికి మీదికి అవ్వకుండా ఉండడానికి ఇది లాక్ అన్నమాట. చేసుకోవాలి, ఫ్రీ చేసుకుంటే ఆటోమేటిక్ పైకి వచ్చేస్తుంది. బయటికి తీసేసాను. నెక్స్ట్ ఇక్కడ పెట్టి కింద మనకు ఆల్రెడీ ఒక స్క్రూ ఇస్తాడు వాడు.
ఆ స్క్రూ మనం ఇలా టైట్ చేసేసుకోవచ్చు అనమాట. అప్పుడు ఇది ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు లాక్ అయిపోయింది చూడండి. ఓకే, దీంట్లో ఏంటంటే మనం ఇది కూడా మనం ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. 2 వేస్లో ఫిక్స్ చేసుకోవచ్చు. మనకి ఎలా అంటే అలా మనకు ఏది కంఫర్టబుల్ ఉంటే అలా మనం ఫిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని ఇక్కడ ఇన్సెట్ చేస్తున్నాం. ఇన్సెట్ చేసినప్పుడు అన్నాను కదా, ఇక్కడ ప్రెస్ చేశారనుకోండి అది ఆటోమేటిక్ లాక్ అయిపోద్ది. లాక్ అయిపోయింది, ఫిక్స్ అయిపోయింది, లాక్ అయిపోయింది. చూడండి, మనం ఇప్పుడు ట్రైపాడ్కి మొబైల్ ఎలా పెట్టాలనేది చూపిస్తాను. అంటే పెట్టే విధానాన్ని మీకు తెలియజేస్తాను. సపోజ్ ఇలా ఉందండి ట్రైపాడ్. అంటే మనం అన్నీ అన్లాక్ చేసాం కాబట్టి నేను ఇలా ఆపరేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఆల్రెడీ లాక్ అయిపోయింది. ఇక్కడ మనం లాక్ చేసాం కాబట్టి ఇది మూమెంట్ ఇలా ఫిక్స్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను ఇది అన్లాక్ చేస్తున్నాను. అంటే ఆ స్క్రూని లూజ్ చేస్తున్నాను. చేసిన తర్వాత లాక్ చేశాను. నెక్స్ట్ మొబైల్ని ఇన్సెట్ చేస్తున్నాను. ఇక్కడ ఇంకా లూజ్ చేసుకోవాలి మనం. తర్వాతది మనకి ఎంతైతే కావాలో అంత టైట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇది ఆల్రెడీ లాక్లో ఉన్నది కాబట్టి నేను ఇది అన్లాక్ చేస్తున్నానండి. ఎందుకంటే మనకు మొబైల్ని వైడ్ యాంగిల్లో పెడుతున్నాను. పోర్ట్రేట్లో ఉన్నదాన్ని ల్యాండ్స్కేప్లో పెట్టాను. నెక్స్ట్ నేను ఇక్కడ ఇది లాక్ చేశాను. బయట మార్కెట్లో చాలా ఉంటాయండి. బేసిక్గా ఏంటంటే 50 రూపీస్ పెట్టినా మనకి ఇది ట్రైపాడ్ హోల్డర్స్ దొరుకుతాయి. బట్ వాటి వల్ల ఏంటంటే మన మొబైల్ మీద ప్రెషర్ పడుతుంది. ఇలాంటివి ఏంటంటే మనకు మొబైల్కి అంటే మనకు ఇది స్టిఫ్గా ఉండడానికి, పడిపోకుండా ఉండడానికి ఎంత కావాలో అంత మనం దీన్ని టైట్ చేసుకోవచ్చు. అప్పుడు మన మొబైల్ మీద ఈ హోల్డర్ ప్రెషర్ పడదు అనమాట. ఓకే, ఇప్పుడు ఫిక్స్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ మొబైల్ ఎప్పుడైనా సరే మనం ఏదైతే ఆబ్జెక్ట్ ఉన్నదో దాన్ని ఫోకస్ చేసి చూసుకోవడానికి మొబైల్ నేను నా వైపు తిప్పి పెట్టుకున్నాను. ఎందుకంటే ఈ మొబైల్లో నేను రేర్ కెమెరాని యూజ్ చేస్తున్నాను. అంటే మొబైల్కి ఉన్న బ్యాక్ కెమెరాని నేను యూజ్ చేసుకుంటున్నాను. లాగిన్ అయి చూపిస్తాను మీకు. ఓకే, ఇప్పుడు నేను జూమ్ మీటింగ్లో లాగిన్ అయి ఉన్నాను. కెమెరా ఆన్ చేశాను. ఇప్పుడు రేర్ కెమెరా యూజ్ చేస్తాను. నేను ఫ్రంట్ కెమెరా ఆన్ చేశాను. ఇప్పుడు బ్యాక్ కెమెరాని నేను షిఫ్ట్ చేస్తున్నాను. అంటే కెమెరా ఆన్ చేసిన తర్వాత ఇక్కడ పైన ఏదైతే మనకు యారోస్ ఉన్నదో అది ప్రెస్ చేస్తే బ్యాక్ కెమెరాకి సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు మనం జూమ్ మీటింగ్లో ఉన్నాం. ఇప్పుడు జూమ్ మీటింగ్లో మనం ఉన్నాం. ఓకే, నేను ఇప్పుడు ఇది అన్లాక్ చేశాను. 2 బటన్స్, ఏది లెఫ్ట్ రైట్ రొటేట్ అయ్యేది ప్లస్ టాప్ బాటమ్ రొటేట్ అయ్యేవి 2 ఉన్న బోల్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆ స్క్రూని లూజ్ చేసి నేను ఆపరేట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు నేను మొబైల్ పెట్టాను, 2 లూజ్ చేశాను. నేను ఎట్ ఎ టైము లెఫ్ట్ రైట్ చేస్తున్నాను, టాప్ బాటమ్ చేస్తున్నాను. అంటే ఎనీ డైరెక్షన్. ఒకవేళ నా ఆబ్జెక్ట్ ఫిక్స్ అయిపోయింది, ఒక లొకేషన్లో నా ఆబ్జెక్ట్ ఫిక్స్ చేసుకున్నాను. సపోజ్ రేపు మన బ్యానరు అంటే ఈ స్క్రీన్ ఏదైతే ఉందో ఆ స్క్రీన్ హైట్లో ఇది మన బ్యానర్ అనుకుందాం. ఇక నేను లాక్ చేసేస్తున్నాను. లెఫ్ట్ రైట్ అయ్యేది, టాప్ బాటమ్ అయ్యేవి 2 లాక్ చేశాను. నెక్స్ట్ మనము స్క్రీన్ని ఫోకస్ చేయాలి. ఓన్లీ బ్యాక్ సైడ్ 2 వైపులా కింద బాటంలో టాప్లో ఏదైతే ఆ ఏరియాని మనం కరెక్ట్గా కట్ చేసి ఓన్లీ బ్యానర్ వరకే జూమ్ చేద్దాం. నేను ఇప్పుడు ఆపరేట్ చేస్తుంది డైరెక్ట్ జూమ్ మీటింగ్లో అండి. ఓకే, స్క్రీన్ ప్యాడ్ నేను టచ్ చేసి నేను ఆబ్జెక్ట్ మాత్రమే ఫోకస్ చేశాను.
ఇప్పుడు ఓన్లీ బ్యానర్ వరకే నేను ఫోకస్ చేసుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే దీంట్లో జూమ్ మీటింగ్లో అందరూ మొబైల్ నేమ్ ఏదైతే ఉందో అదే వచ్చేస్తుంది. సపోజ్ ఇది OnePlus అండి, ఇప్పుడు OnePlus డివైస్ అని వస్తుంది. ఓకే, ఈ OnePlus డివైస్లో ఏమవుతుంది అంటే ఆ నేమ్ తోటి ఓపెన్ అవుతుంది అన్నమాట. యాక్చువల్గా మనం రీనేమ్ చేసుకోవడానికి ఇక్కడ పార్టిసిపెంట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ స్ఫూర్తి కుటుంబం హోస్ట్, అంటే ఇప్పుడు ఎవరు పార్టిసిపెంట్స్ లేరు కాబట్టి నేనే హోస్ట్ కాబట్టి ఇక్కడ హోస్ట్ నేమ్ వచ్చేసింది. ఈ నేమ్ని మనం రీనేమ్ చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ వేరే మొబైల్ నేమ్ వచ్చింది అనుకోండి, జస్ట్ దీని మీద క్లిక్ చేయండి. కింద మీకు ఆల్రెడీ ఉన్న నేమ్ వస్తుంది, రీనేమ్ అని ఉంది. ఆ రీనేమ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఆ నేమ్ మీద క్లిక్ చేస్తే మనకు ఇట్లా ఇంకో నేమ్ క్రియేట్ చేసుకోవడానికి, ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. అప్పుడు నేను ఏం చేస్తాను, ఈ నేమ్ మొత్తం తీసేసి ఓకే స్ఫూర్తి స్లాష్ బ్యాక్ స్లాష్ ఇద్దాం. స్లాష్ ఇచ్చి నెక్స్ట్ ఏరియా ఇస్తున్నాను. నేమ్ ఇచ్చేసాను, ఇక్కడ ఓకే వేసాను. స్ఫూర్తి స్లాష్ బండ్లో కూడా జాగీర్. ఇలా ఇచ్చేస్తే మనం రీనేమ్ చేంజ్ చేయడం అయిపోయింది. తర్వాత ఇక్కడ క్లోజ్ చేసేయండి. మళ్ళీ మనం జూమ్ మీటింగ్లోకి ఇప్పుడు జూమ్ మీటింగ్లో ఉన్న కెమెరానే ఆపరేట్ చేస్తున్నాం. ఇప్పుడు నా ఆబ్జెక్ట్ ఫోకస్ చేస్తున్నాను. అంటే నా జూమ్ మీటింగ్లో ఆబ్జెక్ట్ని నేను ఫోకస్ చేస్తున్నాను. యాక్చువల్గా మీకు ఏంటంటే నేను ఏ ఆబ్జెక్ట్ చేశాననేది మీకు కనపడదు, ఎందుకంటే నా మొబైల్ కెమెరా స్క్రీన్ వైపు ఉంది కాబట్టి. మీకు నేను కనిపించేలాగా, సపోజ్ ఇది స్క్రీన్ అనుకోండి, మనం ఇలా చేస్తాం. ఇక్కడ జూమ్ ఇన్, జూమ్ అవుట్ అన్నీ చేసుకోవచ్చు. ఇక్కడ సపోజు వేరే స్క్రీన్ వైప్ చేసాము, ఆడియన్స్ వైపు తిప్పాలనుకోండి, మన నెమ్మదిగా మనం ఇట్లా ఈ హ్యాండిల్ తోటి ఇలా తిప్పాలి. ఇది తిప్పాలన్నప్పుడు ఏం చేయాలి, ఈ రెండు స్క్రూస్ ఏవైతే ఉన్నాయో ఇవి అన్లాక్ చేసి పెట్టుకోవాలి. సపోజ్ లెఫ్ట్ రైట్ నేను లాక్ చేశాను, ఇది కిందిది లెఫ్ట్ రైట్ అండి, ఈ పైది టాప్ బాటమ్. ఎస్, ఇప్పుడు నేను లెఫ్ట్ రైట్ తిప్పాలనుకుంటున్నాను. ఎస్, నేను లెఫ్ట్ రైట్ తిప్పాను. సింపుల్. ఇలా కిందికి మీదికి, అంటే స్పీడ్గా మనం ఎప్పుడు ఆపరేట్ చేయకూడదు మొబైల్ని. ఈ ట్రైపాడ్ని స్లోగా ఆపరేట్ చేయాలి. ఒక డైరెక్షన్లో ఆపరేట్ చేస్తుంటారు. మరీ స్పీడ్ కాకుండా, మరీ స్లో కాకుండా, మిడిల్గా నెమ్మదిగా రొటేట్ చేస్తూ ఉండాలి. ఇలా ఒక ఆబ్జెక్ట్కి వచ్చిన తర్వాత మనం లాక్ చేసేసుకోవాలి. రెండు టాప్ బాటము, లెఫ్ట్ రైట్ ఆ స్క్రూస్ని టైట్ చేసేయాలి. ఇది మనం ఆపరేట్ చేయడం. నెక్స్ట్ అయిపోయింది, ప్రోగ్రామ్ అయిపోయింది. మొబైల్ని ఫస్ట్ రిమూవ్ చేయాల్సింది మొబైల్ రిమూవ్ చేశాను. నెక్స్ట్ ఈ లెఫ్ట్ రైట్ ఉన్న స్క్రూస్ నేను రిలీజ్ చేస్తున్నాను, లాక్స్ని అన్లాక్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఏదైతే ఈ లాక్ ఉందో, ఈ హోల్డర్ లాక్, దీన్ని రిలీజ్ చేస్తున్నాను. రిలీజ్ చేసిన వెంటనే ఆటోమేటిక్ వస్తుంది. వచ్చిన తర్వాత నెక్స్ట్ నేను ఇక్కడ ఉన్న స్క్రూని రిమూవ్ చేస్తున్నాను. అంటే నెక్స్ట్ ట్రైపాడ్ నుంచి మొబైల్ హోల్డర్ని రిమూవ్ చేశాను. ఎస్,
రిమూవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ హోల్డర్ని మళ్ళీ దీంట్లోనే ఇన్సెట్ చేస్తాను. జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే అది లాక్ అయిపోతుంది. లాక్ అయిపోయింది. ఇది కూడా ఆల్రెడీ ఇది మనం రిలీజ్ చేసాం కదా, అలాగే వదిలేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ మిడిల్లో ఏదైతే ఉందో మనం లాక్ చేసుకున్నాం కదా, మిడిల్లో ఉన్న ఇది అన్లాక్ చేసేసుకోవాలి. సరే, అన్లాక్ అయిపోయింది. నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి పైకి. దెన్ ఈ లెగ్స్ అన్లాక్ చేసుకుని షార్ట్ లెంత్ వేసుకుంటున్నాం. ఫోల్డింగ్ చేస్తున్నాం ట్రైపాడ్. నెక్స్ట్ అలాగే బాటంలో ఉన్న లెగ్స్ని కూడా క్లోజ్ చేస్తున్నాం. ఇది అన్లాక్ చేయాలి, పైకి పుల్ చేయాలి, లాక్ చేసుకోవాలి. సేమ్ అన్లాక్, పుల్ చేసుకోవాలి. ఇది ట్రైపాడ్. ఇలా అయిపోయిన తర్వాత దీన్ని ప్యాక్ చేసుకొని బాక్స్లో ప్యాక్ చేసుకొని, ఎప్పుడు దీన్ని ఇలాగా ఇంచో పెట్టకూడదు, పడుకొని పెట్టాలి మన పని అయిపోయిన తర్వాత. ఎందుకు అంటే దీంట్లో కింద పడితే డ్యామేజ్ అయ్యే పోర్షన్ ఇది. ఇది జస్ట్ ఇలా పడ్డదంటే మనకి ఎక్కడైనా డ్యామేజ్ అవుతుంది. వెరీ డెలికేటెడ్గా ఉంటుంది ఇది. మీకు నేను ప్యాక్ చేయడానికి లేట్ అవుతుంది కాబట్టి మీకు ఇలా చూపిస్తున్నాను. బాక్స్లో ప్యాక్ చేసి ఎప్పుడు ఇలాగా నేలపైన పడుకోబెట్టాలి. స్ఫూర్తి ఓం, స్ఫూర్తి ఓం.